ఏమన్నాడు వినండి. ఫోన్ చేశారు, ఎవరండి అన్న. కృష్ణా జిల్లా వెంకటేశ్వరరావు సంతోషం. చెప్పినాను, మీరు బైబిల్ని తిడుతున్నారు. నేనేం తిట్టలేదని, అది పనికిమాలింది అన్నాను, నేను నిరూపిస్తాను. నేనే అబద్ధం. అది పనికి మాలింది, బైబిల్ పనికి మాలింది, రామాయణం పనికి మాలింది అంటే ఎంతమంది హిందువులు ఒప్పుకుంటారు ఇక్కడ? రామాయణం పనికి మాలింది అంటే ఎంతమంది హిందువులు ఒప్పుకుంటారు ఇక్కడ? బైబిల్ని పనికి మాలిందని నా కొడుకు అంటున్నాడు, ఆడు మీ మతం పేరు చెప్తున్నాడు. రేపు పొద్దున్న క్రైస్తవ సమాజం నుంచి ఆడన్నా వచ్చి రామాయణం పనికి మాలింది వాడు అన్నాడు, నేను ఎందుకు అనకూడదనంటే మతాల మధ్యలో గొడవలు రావా? ఈ నా కొడుకుని ఎందుకు స్పేర్ చేయాలా? ఈ నా కొడుకుని ఎందుకు స్పేర్ చేయాలా? చెప్పట్లే, అది పనికిమాలింది, మగోళ్ళు కూడా చదవలేంది అన్న. మీరు ఎలా చెప్తారు అన్నాడు. కొన్ని పంపిస్తాను, నువ్వు పురుషుడివి, నువ్వు చదువు, వీలైతే మీ అమ్మగారితోనో అక్కతోనో చెల్లితోనో చదివితే మేము వింటామన్నాను. అలా కొన్ని 10 మందికి పంపించాను, ఒక్కడు కూడా చెప్పలేదు. ఇప్పుడు మీరు భౌతికత అండి, మీరు భాగవతం తండి, రామాయణం తండి, రోడ్డు మీద ఏ గుడి ముందని చదువుతా. ఇలా బైబిల్ని చదవరా? రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా? ఈరోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడకా? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా? లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పరా? నువ్వు ఏ మత గ్రంథంలో అయినా అంటే మనం దాంట్లో ఉన్న మంచిని తీసుకుంటామా? మనం దాంట్లో ఉన్న చెడుని తీసుకుంటామా? ఏ పురాణ ఇతిహాసాల్లో అయినా, ఏ మత గ్రంథాల్లో అయినా, అది బైబిల్ అయినా, ఖురాన్ అయినా సరే, రామాయణమైనా, మహాభారతమైనా, ఎక్కడైనా వేదాలైనా సరే, ఉపనిషత్తులైనా సరే, ఉన్న మంచిని తీసుకొని చెడుని లేదా ఈ సమాజంలో మనం కంటిన్యూ చేయలేని కొన్ని పనులు వదిలేస్తాం. అసలు ఇవన్నీ ఎందుకు బ్రోకర్ నా కూడా? వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడు, కుల వ్యవస్థ గురించి మాట్లాడు. ఎందుకు వచ్చింది? దళితులు అన్టచబుల్స్ అని చెప్పి, నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళని చెప్పని మనుషుల్ని మనుషుల్లా చూడకుండా కులం అని చెప్పిన ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థలో బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు, శూద్రుడు అని చెప్పని నా కొడక, నీ ముడ్డి కింద ఉన్న పెంట, నీ ముడ్డి కింద ఉన్న నలుపు కనపడదా? లేదు చూసుకోరా నా కొడక, ముందు నీ ముడ్డి కింద పెంటను కడుక్కోరా.